అన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గేయం మార్పు, టీఎస్ని టీజీగా మార్చారు. ఇవన్నీ కేసీఆర్ కేటీఆర్ చరిత్రని తొక్కడానికే కాదా? ఏమాత్రం కాదండి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి ఏదైతే చేశారో దొరల గడిలో ఉన్న దర్శనాన్ని తీసుకొచ్చి పెట్టాడు మాకు. అంటే ఇప్పుడు బతుకమ్మ నగలు ఉంటేనే దొరసాని అన్నట్ట. అంటే ఆ బతుకమ్మను పెట్టింది అనేది ఎంలం ఓకే, కానీ మేము కంకి పెట్టినాం చేతిలో, ఒక కొడవలు కంకి లాంటి అటువంటి వ్యవసాయం చేసే కంకి తీసుకొచ్చినాం. ఆమె చీర కట్టుకునే విధానం కూడా ఒక సామాన్యురాలు వ్యవసాయంలో పని చేసినాం. ఈ తెలంగాణ తెచ్చింది, పోరాటానికి ముందుకు నడిపించింది అంతా ఎవరు? బడుగు బలిగిన వర్గాల తల్లులే కదా. ఆ తల్లి విగ్రహం లేకుండా దొరసాని తల్లిని తీసుకొచ్చి మేము ఇదే తల్లి అని చెప్తే మేము దాన్ని ఎట్లా అంగీకరిస్తాం కాంగ్రెస్ పార్టీ? కాబట్టి దానికి నువ్వు తెచ్చినప్పుడు కూడా దానికి ఎట్లాంటి చట్టరూపం తీసుకురాలేదు. కానీ ఇది తెచ్చిన మేము తల్లిని ఎంబడే చట్టరూపం తీసుకొచ్చినాం. చట్టరూపం తీసుకొచ్చి నువ్వు తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో పెట్టాల్సింది పోయి ఇప్పటిదాకా పెట్టలే. దానికి రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, అక్కడ పెట్టాడు కదా. అట్లా కాకుండా నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు చేత కాకుండా నువ్వు ఆడనికే ఏదో అంటే తెలంగాణలో నాచిన యాతో అంగం తేడా అని ఆ విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంకోటి టీజీ అనేది పెట్టింది, గతంలో టీఎస్ ఉండే, తెలంగాణ స్టేట్ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాయన. టీజీ అంటే తెలంగాణ యొక్క అస్తిత్వం టీజీ. మీ ఇప్పుడు ఏమంటున్నా ఉన్నాయని మార్చమని చెప్తలేము. గతంలో ఏపీ అనేది ఉన్నది, ఏపీగానే నడుస్తున్నాయి బండ్లు. టీఎస్ ఉన్నది, టీఎస్గా నడుస్తున్నాయి. అదనంగా రూపాయి ఖర్చు లేదు దానికి. టీజీగా అనేది తెలంగాణ సమితి ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ టీజీగా తీసుకొచ్చిన దాంట్లో ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. కేసీఆర్ ఒక అస్తిత్వం దెబ్బతీయడానికి ఏమాత్రం కూడా అది పనిచేయదు. ఇకపోతే పాటలు, సంస్కృతి కళాకారులకు తీసుకొచ్చిన గేయం, రాష్ట్ర గేయం. రాష్ట్ర గేయాన్ని ఏం తీసుకొచ్చినావు నువ్వు? ఎక్కడ మాట్లాడినావు? ఏం పెట్టలే. అందశ్రీ ఒక ఉద్యమ నాయకుడు. అందశ్రీ ఎన్నో గొప్ప పాటలు పాడే ఉద్యమాన్ని ఊరెత్తులకు లేపిండు. గద్దార్ లాంటి వ్యక్తులు, ఇట్లాంటి రసమై బాలకృష్ణ లాంటి వ్యక్తులు, తర్వాత ఇట్లా చాలా మంది కళాకారుల సంగీతం వాళ్ళు పాడిన పాటలు, కవులు పాడిన పాటలన్నీ కూడా విధ్వంసం చేసినాం. ఆ విధ్వంసం చేసిన దానికి ఈరోజు ఏదైతే కాళోజీ గారు ఆశయంతో ఏదైతే ఉన్నదో పాట, ఆ పాటనే రాసిండు అందశ్రీ. ఆ రాసిన పాటను గీతంగా, రాష్ట్ర గీతంగా దాన్ని మార్చడం అనేది ఎవరి అస్తిత్వాన్ని దెబ్బతీయడం కాదు, రాష్ట్ర యొక్క ప్రగతిని, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకునే ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ చేసింది తప్ప ఈ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాన్ని డ్యామేజ్ చేయడానికి ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ లేదు.